ఆటో కార్మికులకు ఏ కష్టం వచ్చినా తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని ఆటో యూనియన్ సభ్యులపై అధికార పార్టీకి చెందిన నాయకులు వేధిస్తే చూస్తూ ఊరుకోనని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురం పట్టణానికి చెందిన 13 యూనియన్ నాయకులు, యూనియన్ సభ్యులు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ముందుగా పిఠాపురం మహారాజా కోట ఆవరణలో ఆటో యూనియన్ నాయకులు, ఆటో కార్మికులు ఆటో ర్యాలీ నిర్వహించారు. పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయడానికి చూస్తున్న స్థానికేతరులను ఓట్ల రూపంలో తరిమికొట్టాలని ఈ సందర్భంగా ఆయన ఆటో యూనియన్ కార్మికులకు పిలుపునిచ్చారు. ఓడిపోయిన 2009 నుంచి 14 వరకు మనం ప్రజల కష్టాల్లో పని చేసామా లేదా? చేసాం. 2009 నుంచి 14 వరకు ప్రజారాజ్యంలో ఒక ఎమ్మెల్యే నగ్గారు. 14లో మీ అందరి అభిమానంతో 50,000 మెజార్టీతో మీ అందరూ ఇంట్లో కొడుకులాగా తమ్ముళ్లాగా నన్ను గెలిపించారు. అవును కదా? అప్పట్లో 14 నుంచి 19 వరకు నేను పనిచేశాను. మరి 9 నుంచి 14 వరకు పనిచేసిన పిఆర్పి ఎమ్మెల్యే 14 నుంచి 19 వరకు ప్రతిపక్ష పాత్ర పనిచేయాలా లేదా? కానీ వాళ్ళ సొంత